నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మొన్న జాను లిరి ఆ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ నేడు బర్రెలక్క వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు లైఫ్ స్టైల్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది టార్గెట్ చేస్తున్నారు, చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది వీళ్ళు లైఫ్ ఈరోజు ఆపేసుకుందాం, మనం ఏదో ఒకటి అవుదాం, పోదాం అనే వరకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఒకసారి మనం జాను లిరికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, మొన్న ఈ మధ్య కాలంలో తన లైఫ్కి సంబంధించి తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరైతే తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టాడో ఆ ఫోటోను బయట వైరల్ చేసి తనకి అతనికి ఏదో ఉందని లింక్ చేసి దాన్ని ట్రోల్ చేసి ఆ అమ్మాయి బాధపడేలాగా చేసి చివరికి ఆ అమ్మాయే ఒప్పుకునేలాగా చేసి ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి వరకు వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. అయితే అసలు వాళ్ళ లైఫ్ గురించి మనకెందుకు అసలు ఏం చేద్దాం? వాళ్ళని ట్రోల్ చేసి వ్యూస్ సంపాదించాలా? శవం మీద పిల్లలు వెళ్ళిపోవడం కాదు ఇది. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేనేం చేస్తున్నా, నేను ట్రోల్ చేయట్లే, ఇక్కడ విశ్లేషిస్తున్నా. అదొకటి చేస్తారు అతి తెలివిగాళ్ళు, మిమ్మల్ని అతి తెలివితో మాట్లాడతారు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతోంది వేరు, మీరు మాట్లాడుతోంది వేరు కదా. అయితే బర్రెలకు కూడా తన ఆవేదన తెలియజేసేలాగా ఒక వీడియో పెట్టింది మార్నింగ్. ఇక్కడ నాకు బర్రెలెక్క మీద పెద్ద కన్సర్న్ ఏమి లేదు, కానీ అలా అని ఆవిడ మీద నెగిటివ్ ఒపీనియన్ కూడా లేదు. హీఈస్ ఒక ఇండిపెండెంట్ లేడీ. తన స్వతహాగా తన జీవితాన్ని ఈరోజు 10 మంది మాట్లాడుకుంటున్నారు అని అంటే ఒక రకంగా ఆవిడ కూడా కారణం దానికి. వై? బికాస్ ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టడం, ప్రతిదీ బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడాలనుకొని కొంచెం కాంట్రవర్సీకి దగ్గరగా వెళ్దాం అనుకోవడం, కొంతమందిని ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడడం, మర్యాద లేకుండా సంబోధించడం, కొన్ని వే ఆఫ్ బిహేవియర్ తన కొన్ని సిచ్యువేషన్స్లో అబ్జర్వ్ చేస్తే కొంచెం ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే. ఓవరాల్గా తను ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది, తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది అనేది మనం అజంప్షన్ చేసుకోగలిగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దాన్ని తెలియజేసే ప్రయత్నమే చేసింది బర్రెలక్క. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఆవిడ ఏం చెప్పదలుచుకుందో, తన అభిప్రాయం ఏంటనేది. ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చూడరు. ఈ నీతులన్నీ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, తల్లులారా, దయచేసి మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు తీసుకురండి, వాళ్ళని బయట పెట్టండి. మొన్న ఒక వీడియో చూశాను, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడని అతను కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ మధ్యలో ఆ చెంప ఈ చెంప రాలగొట్టావు, నువ్వు పళ్ళు రాల్చావు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాడు కాబట్టి ఒక ఆడబిడ్డగా నువ్వు తీసుకున్న ఆ చర్య కరెక్ట్ అని అంటా నేను, వాడు ఎవ్వడైనా కానీ. అయితే ఇక్కడ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కానీ జాను లిరి కానీ? ఇంత బాధ పెట్టేశారు నన్ను, ఇంత అనేసారు నన్ను, ఇలా చేసేసారు నన్ను, బాధపడుతున్నారమ్మా. మీరు బాధపడుతున్నందుకు కారణమైన వాడిని తీయండి బయటికి. అరే భయపడతా ఎవరైంది మీకు తెలుసు కదా, మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారో, మిమ్మల్ని ఎవరు బాధపడుతున్నారో మీకు తెలిసి కూడా మీరు ఎందుకు బయట పెట్టలేకున్నారు? వాళ్ళ పేర్లు పెడితే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తారనా? మరి అన్నప్పుడు పెట్టకండి, అసలు రెస్పాండ్ అవ్వకండి. మీరు బాధపడుతున్నట్టుగా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు అసలు దాని గురించి సంబంధించి రెస్పాండే ఇవ్వరు కదా, అలాంటి వీడియోలో పెట్టరు కదా. వై? మీరు రెస్పాండ్ అవుతారు, వాళ్ళ పేర్లు చెప్పరు, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు అర్థం కాదు. ఉంటేనే అసలు వెంటనే సంబంధాలు కృషి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముఖం తెలియను కూడా నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకున్నాను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరూ చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడు వచ్చి ఎన్ని సంబంధాలు అంటగట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సంబంధం మ్యారేజ్ చేసుకున్నాం. కానీ ఎవడు చేసుకోమన్నాడు మిమ్మల్ని? అంటే అలా చేసినంత మాత్రాన మీరు దానికి సరెండర్ అయిపోయి, దానికి భయపడిపోయి, దీనికి ఒక ఆన్సర్ చేయాలని చెప్పి సినిమాల్లో సీన్ లాగా ఇంపాక్ట్ అయిపోయి మీకు మీరు నేను చెప్పి టక్కని తీసుకెళ్ళి గుళ్ళో దేవుడి ముందు తాళగట్టి చేసుకుంటారా? చేయొచ్చు అలాగా? ఎవడో ఏదో చేస్తే దాన్ని నిరూపించుకుంటూ కూర్చుంటూ మనం ఉండకూడదమ్మా. ఎవడో ఏదో వేస్తే
మన మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసిన వెంటనే మనం దాన్ని రిసీవ్ చేసుకుంటూ కూర్చుంటే మన జీవితకాలం సరిపోదు. మనం ఇంకా వేసిన నిందలన్నిటిని కాదు 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 అని వాడు క్లారిటీ, వాడు ఎంటర్టైన్మెంట్ కోసం, వాడేదో వాడు టైంపాస్ కోసం మాట్లాడుతుంటాడు, మన మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉంటాడు. వాడికి అదే పని, వాడికి వేరే ఇది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి కొంచెం మనం. ఈ రోజు వరకు కూడా ఇది అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడారో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. అంటే ఆ గొంతులో ఆవేదన తెలుస్తోందా? నాకైతే అర్థమవుతోంది పాపం. అంటే ఓకే, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ మోస్ట్లీ ఈ మధ్యకాలంలో చాలా మందిని గమనిస్తున్నాను నేను, ఈ ఓవర్ యాక్షన్ చేస్తూ ఈ ట్రోలింగ్స్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. వ్యూవర్షిప్ సంపాదించుకోవాలి, డబ్బులు రావాలి. 1,00,000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది నీకు? ఒక 4-5 వేలు వస్తుందా డబ్బులు? అదే 1,00,000 మందికి ఈ అమ్మాయిని ట్రోల్ చేసి ప్రజెంట్ చేస్తే ఈ అమ్మాయిని కనీసం అందులో 1%, ఒక 1000 మంది చులకనగా నడి రోడ్డు మీద చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? రోడ్లో వెళ్తున్నప్పుడు, ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు వింతగా మనల్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అది? అంటే ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంక దాన్ని ఏం చేస్తాను చెప్పండి. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం. మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా, 2 sides ఒక 1 year ఆగి చేసుకున్నాం అనుకున్నా. కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేసేవాళ్ళని భయపడి పెళ్లి చేసుకున్నా. కంటతడి ఆడదాని దగ్గర కంటతడి పెట్టేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి? మీ ట్రోలర్స్ని కానీ మెంబర్స్ని కానీ ఏమనాలి? మీరు ఫన్ కోసం ట్రోలింగ్ చేస్తే ఓకే, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ట్రోలింగ్ చేస్తే ఓకే, మీరు వ్యూవర్షిప్ కోసం మీరు ఒకరిని టార్గెట్ చేసి ఒకరిని క్రింజ్ చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకడు నరకయాతన పడుతూ ఉంటే వీడియోల ద్వారా మనం చూసి ఆనందపడాలనే సైకోతత్వాలు ఎందుకు వస్తున్నాయి మీ అందరికీ? వై? ఎందుకు ఇలా ఇంత దయనీయమైన స్థితికి ఎందుకు చేరుకున్నారు మీరు? ట్రోలింగ్ అనేది ఇలాంటివి ఎలా ఉండాలంటే సరదాగా ఉండాలి అంతే తప్ప గుణపం తీసి గుచ్చినట్లుగా ఉండకూడదు. ట్రోలింగ్ చేసినా, విమర్శించినా, ఏదైనా మాట్లాడినా అది ఎదుటి వ్యక్తి తీసుకునేలాగా ఉండాలి. అది ఒక గౌరవవంతంగా ఉండాలి. ఆ వచ్చావులేవయా నీతులు చెప్పడానికి అని అనుకుంటారేమో. నీతులు కాదు ఇవి, నిజాలు. అదే నీ వరకు వస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ. ఈరోజు ఎవరేమన్నా ఎవరేమనుకున్నా నేను చెప్పదలుచుకుంది నేను చెప్తాను, నువ్వు విను వినకపో, చూడు చూడకపో, అది నీ ఒపీనియన్. బట్ నేను చెప్పేది నేను చెప్తా. ఈరోజు నా గొంతు ఇంతే అవ్వచ్చు, ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, అసలు నీ చెవులు బ్లాస్ట్ అయ్యేలాగా నా గొంతు మారచ్చు. సో దయచేసి అర్థం చేసుకోండి తప్ప వ్యతిరేకించకండి సిచ్యువేషన్స్ని. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమనను, కర్మ ఎవరిని వదిలిపెట్టారు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టారు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టారు. ఇంత నుంచి నేను చెప్పాల్సుకోలేదు. ఒకసారి మళ్ళీ వినండి. మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. దయచేసి మానసిక స్థితిని ఎక్కడ లోకి వెళ్ళనివ్వకండి అమ్మా, స్ట్రాంగ్గా ఉండండి. మోస్ట్లీ ఆడపిల్లలు ఈ రోజుల్లో స్ట్రాంగ్గానే ఉంటున్నారని అయితే నేను నమ్ముతున్నా. ఈ 30 years ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఉమెన్ డిపెండెంట్ ఇండిపెండెంట్గా మారింది. ఈరోజు మగవాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆడవాళ్ళు 1,50,000 సంపాదిస్తున్నారు. ఈరోజు మగవాడు ఇంటి పని చేసి పెడుతున్నాడు, మీరు హ్యాపీగా సంపాదించి కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నారు. మీకు ఏదో అంటే ఒక తెలియని లోపల ఒక శక్తి అనేది ఉంటుంది, కానీ దాన్ని గుర్తించగలగాలి మనం. దాన్ని గుర్తించి దాన్ని బయటికి తీసుకురాగలిగితే యు ఆర్ ద విన్నర్. మీరు అసలు దీన్ని ఎందుకు మర్చిపోయి ఇలాంటి ట్రోలింగ్స్కి వాటికి వీటికి గురయ్యి జీవితాన్ని నాశనం చేసుకుందాం అనే వరకు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ట్రై టు బీ అండర్స్టాండ్. దయచేసి ఇంత బాధపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమనను, కర్మ ఎవరిని వదిలిపెట్టారు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. ఫ్యాక్ట్ చెప్పాలంటే నిజంగా కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. కొడితే ఎలా ఉంటుంది తెలుసా? అది చెప్పడానికి కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు నా దగ్గర.
కర్మ ఇదే బూమరాంగ్ అంతే. వదిలిపెట్టారు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టారు. ఇంతకు తెలియజేయాలి. అవసరమా ఈ శాపనార్థాలు మీ అందరికీ? ఆ అమ్మాయి గోస్ట్ మీకు అవసరమా? ఆ అమ్మాయి గోడు మీకు తగలాలా? ఇవన్నీ అవసరమా మీకు? ట్రోలర్స్ అండ్ మీమర్స్, మీకు మీ కుటుంబానికి ఇది మంచిదా? ఈ అమ్మాయిని ట్రోల్ చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇలాంటి వాళ్ళని బాధ పెట్టి మీరు సంపాదించే ఆ డబ్బులతో మహా అయితే మీరు ఒక నెల 2 నెలలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారా? ట్రిప్పులు వేయడాలు, మంచిగా ఫుడ్ తినడాలు, ఇంటిని బాగా కొన్ని యాక్సెసరీస్తో నింపుకోవడాలు, ఆ డబ్బుతో అవేగా చేస్తాం మనం. ఒక మిడిల్ క్లాస్ యూట్యూబర్ చేసే పని ట్రోలింగ్ చేసే ఒక ఛానల్. ఇంతకు మించి ఏమన్నా ఉందా? నీ 2 నెలల ఎంజాయ్మెంట్ కోసం, నీ 2 నెలల సుఖభరితమైన జీవితం కోసం ఒక నిండు జీవితాన్ని పణంగా పెట్టేస్తాం మనం. ఇంతకంటే నీకు ఎలా క్లారిటీ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇంక నీ చావు నువ్వు చావు, దయచేసి ఎవరిని చంపే వరకు తీసుకురాకు. రైట్, ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది ఎవరి ఛానల్, తెలుగు రాజ్యం. నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.